అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే వృత్తిపరమైన విషయాల మీద అధిక శాతం శ్రద్ధ వహిస్తారు. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. శ్రమ బాధ్యతలు అనేవి పెరుగుతాయి. అంతేకాకుండా వృత్తిలో కీలక నిర్ణయాలు కానీ, విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో కానీ తీవ్రంగా కృషి చేసి అనుకున్న ఫలితాలు సాధించడంలో ముందుంటారు. మీ వ్యక్తిగత నిర్ణయాలు, మీ ఆలోచనలు చాలా ఫాస్ట్గా ఉంటాయి. అంతేకాకుండా ఆశించిన స్థాయిలో అభివృద్ధి పొందడానికి చక్కటి నిర్ణయాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరంగా కూడా అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి విశేషం కృషి చేస్తారు. ఆ నేపథ్యంలో మీకు ఒత్తిడి, శ్రమ, అలసట అధికంగా ఉంటాయి. నిద్రకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారికి ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకు చాలా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. అధిక శ్రమతో ముందుకు పెడతారు. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో మీరు పడే శ్రమకి సంబంధించి మంచి ఫలితాలు వచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. అధిక శ్రమతో ఇప్పటిదాకా పడిన శ్రమకి తగిన ఫలితాలు అనేవి మీకు ఏర్పడే అవకాశం లాంటిది కనబడుతుంది. తండ్రి యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రయాణాలకు అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ఆధ్యాత్మిక ప్రయాణాలకి, ఆర్థిక సంబంధమైన విషయాలకి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావన చేయొచ్చు. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కొన్ని ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి ఎదురవుతున్నప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ఆర్థిక సంబంధమైన విషయాలలో మీ ప్రణాళికలకి అనుకూలత అనేది తక్కువగా ఉండడం బట్టి కొంత ఘర్షణ అనేది ఏర్పడుతుంది. వృత్తిపరమైన విషయాల్లో అధిక ఆదాయం కొరకు చేసే ప్రయత్నాల్లో కొన్ని ఆలస్యాలు లాంటివి ఏర్పడినా కూడా చివరికి మీకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వృత్తిపరంగా గౌరవం పెరగడానికి అవకాశం ఉంది. నూతన అవకాశాలు, వ్యాపార వ్యవహారాల్లో అనుకూలతల కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ ముఖ్యంగా ఆకస్మికంగా ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, లేకపోతే డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ ముఖ్యమైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. పోటీలలో ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల వల్ల కొంత ఘర్షణ అనేది అధికంగా ఉండడం, శత్రువర్గం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కూడా మీరు విజయం సాధించడానికి గట్టిగా కృషి చేస్తారు.